సభాపతి అయ్యన్న పాత్రుడు పూర్తి సమాచారం తెలుసుకొని మాట్లాడాలని నూకాలమ్మ గుడి నిర్మాణానికి సీఎం మరి యాజమాన్యం 10 లక్షల నగలు విరాళాన్ని ప్రకటించిందని చెక్కు అనే అంశమే లేదని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సభాపతి అయ్యన్న పాత్రుడు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో నూకాలమ్మ గుడి నిర్మాణానికి సీఎం మరి యాజమాన్యం 10 లక్షల చెక్కు ఇచ్చిందని అది ఎండోమెంట్ అకౌంట్ లో జమ కాలేదని ఏమైందో ఎమ్మెల్యే చెప్పాలని వ్యాఖ్యానించిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ స్పందించారు. మంగళవారం ఉదయం పెదబొడ్డేపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలను ఖండించారు. 40 లక్షలతో తాము గుడి నిర్మాణం చేపట్టామని వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న సభాపతి వ్యాఖ్యలు సరికాదన్నారు. గుడికి సంబంధించి 40 లక్షల రూపాయల నిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని కాంట్రాక్టర్తో కూడా అగ్రిమెంట్ కూడా తమ హయాంలోనే జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కోరేటి రామకృష్ణ, పట్టణం పార్టీ అధ్యక్షుడు ఏకా శివప్రసాద్ పాల్గొన్నారు. అప్పుడు కట్టి కూడా అలాగే ఉండేది. నేను అధికారంలో లేనప్పుడు ఆ తాత ఎమ్మెల్యే గారు సీఎంఆర్ రామదేశ్ పక్షము పక్షము సీఎంఆర్ రమణ గారు తీశారు. ఎమ్మెల్యే గారు నూకాలమ్మ గుడి 10 లక్షలు కావాలన్నారు. 10 లక్షలు ఇచ్చారు. నిజమే. మనం నేను గెలిచిన తర్వాత ఎండోమెంట్స్ ఆప్షన్ ఇచ్చారు. గుడాలనుకుంది కదా, ఇదిగా ఎందుకు అంటే మీరు ఇచ్చిన 50 లక్షలు అయిపోతున్నారు. ఓకే, మరి సీఎంఆర్ రావు ఇచ్చే 10 లక్షలు ఏమైంది అంటే అకౌంట్లో లేదన్నారు. మరి 10 లక్షలు ఎక్కడిపోయింది? అమ్మవారు అకౌంట్లో ఉన్నా కదా. ఈ విధంగా గౌరవ స్పీకర్ గారు చెప్పినట్టు 2 విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి, నేను ఉన్నప్పుడే ఈ గుడి కట్టాం, 5 సంవత్సరాల్లో ఎలాగే ఉంచారు, గుడి కట్టలేదు, మేము కట్టింది కూడా అలాగే ఉందని ఒకటి. 2, 10 లక్షల రూపాయలు సీఎంఆర్ వారు ఇచ్చారు కనుక 10 లక్షలు అకౌంట్లో ఎందుకు వేయలేదు, ఎక్కడ ఉన్నాయి, ఎక్స్ఎమ్మెల్యే ఏం చేశాడు అనేది వారి తాలూకా ఆరోపణ. దానికి సంబంధించి ఒక్కసారి మరి మీ ద్వారా మరి నియోజకవర్గ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఒక్కసారి ముందు అసలు ఈ నూకాలతల్లి టెంపుల్కి సంబంధించి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే 10 లక్షల రూపాయలు మరి కట్టడం జరిగింది. దానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏంటంటే 23/1/2019 శాంక్షన్ అయింది. అప్పుడే శాంక్షన్ అయింది, తెలుగుదేశం పార్టీ హయాంలోనే శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అది 23/1/2019. ఆ తర్వాత మళ్ళా ఫిబ్రవరి 2019లో మరి ఎవరైతే మరి ఇదైతే టెంపుల్ ఉందో దానికి సంబంధించిన మరి శాంక్షన్ ఆర్డర్స్ కూడా 2 నెలల్లో రావడం జరిగింది. అంటే మరొక 2-3 నెలల్లో ఎన్నికలు ఉన్న సందర్భంలో జరిగినాయి ఇవన్నీ కూడా. ఆ తర్వాత మేము అధికారులకు రాగానే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 29/11/2019 అంటే నవంబర్లో మరి ఎవరైతే మరి అప్పలనాయుడు గారి కాంట్రాక్టర్ ఉన్నారో, అప్పలనాయుడు గారి కాంట్రాక్టర్ గారు ఉన్నారో ఆయనకి అప్రూవల్ కాపీ అంటే నవంబర్లో 2019 జగనన్న ప్రభుత్వం వచ్చిన అప్రూవల్ అయింది. అప్రూవల్ అయిన తర్వాత ఎవరైతే ఈ కాంట్రాక్టర్ గారు ఉన్నారో ఈ అప్పలనాయుడు గారు, ఆయన ఎప్పుడంటే 21/12 డిసెంబర్ 2019 ఆయన అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే మా ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ ప్రభుత్వంలో 2019 డిసెంబర్లో అగ్రిమెంట్ అయిన తర్వాత స్టార్ట్ చేశారు. మరి గౌరవ మరి స్పీకర్ గారు ఏ విధంగా 2019 ముందే కట్టేశారు, నేను మరి కట్టిన తర్వాత 7 సంవత్సరాలు నేను కట్టింది కూడా అలాగే ఉంది అని చెప్పి అంటాం, చాలా విడ్డూరంగా ఉందని చెప్పి అంటున్నా. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మరి ఏదైతే వాళ్ళు 10 లక్షలు కట్టారో టెండర్ అయిందో, టెండర్ అయిన తర్వాత మా ప్రభుత్వ హయాంలో జగన్ ప్రభుత్వ హయాంలో 40 లక్షల రూపాయలు పేమెంట్ ఇచ్చాం. 10 లక్షల రూపాయలు టీడీపీ హయాంలో కడితే 40 లక్షల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన సంగతి ఇచ్చిన తర్వాతనే 50 లక్షలకి ఈ విధంగా గుడి కట్టామండి. మా హయాంలో గుడి కట్టాం. మీరు 10 లక్షలు కడితే 40 లక్షలు ఇచ్చాం. దీన్ని మరి స్పీకర్ గారు ఈ విధంగా మేమే కట్టాం అక్కడే ఉందని చెప్పి చెప్పడం అనేది మరి కరెక్ట్ కాదని చెప్పి మీ ద్వారా నియోజక ప్రజలందరూ కూడా చెప్తున్నాం. ఇది ముమ్మాటి కూడా వారు శాంక్షన్ చేసినప్పుడు కూడా 40 లక్షల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో మేము ఇవ్వడం జరిగింది, పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది, అది తీసుకోవడం జరిగింది. ఇది ఒకటి. రెండోది ఏంటంటే 10 లక్షల రూపాయలు సీఎంఆర్ గారు నుంచి వారు 10 లక్షలు ఇచ్చారు, అది ఏం చేశారు, అకౌంట్లో వేయాలి కదా అని చెప్పి రెండో పాయింట్ చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు మీ ద్వారా చెప్పాలి, ఎందుకంటే నేను చూసాం, ఏదో టీవీలో కూడా చూసాం, ఎండోమెంట్ జమలో లేవంట పాత ఎమ్మెల్యే గారు 10 లక్షలు ఏమై చెప్పి ఒక టీవీ ఛానల్లో కూడా మరి చెప్పడం జరిగింది. అయితే నేనేమన్నానంటే
నిజంగా సీఎంఆర్ గారు చాలా పెద్ద వ్యాపారస్తులు. మన నర్సీపట్నంలోని చాలా పెద్ద కాంప్లెక్స్ పెట్టడం సీఎంఆర్. అది పెట్టడం వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు కూడా మన ప్రాంతంలో ఉన్నాయి. కేవలం వాళ్ళ వ్యాపారమే కాదు, మరి ఎన్నో సేవా కార్యక్రమం కూడా చేస్తారు. అందులో భాగంగానే ఆనాడు మన డిగ్రీ కాలేజీలో ఒక స్పాన్సర్ చేశారు సీఎంఆర్ గారు. ఒక స్పాన్సర్ మావూరు వెంకటరమణ గారు ఒక వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేసినప్పుడు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ వారిని కలిశాను. సార్, మాకు మరి నోకాలికల్ టెంపుల్ ఉందండి, చాలా మరి మా నర్సీపట్నంలోనే మంచి టెంపుల్, పెద్ద పండగ చేస్తారు. మరి అందరికీ కూడా నమ్మకమైన టెంపుల్ కనుక మరి 10 లక్షల రూపాయలు టీడీపీ టైంలో ఇచ్చారు. 40 లక్షల్లో మీ పేమెంట్ కూడా మా ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వం ఇచ్చాం కనుక ఇంకా మిగిలి ఉంది, దానికి మీ తాలూకా సహకారం కావాలని చెప్పి కోరాం. మా కోరిక మేరకు ఆ రోజు మావూరు వెంకటరమణ గారు సీఎంఆర్ గారి అధినేత టెంపుల్ దగ్గర రావడం, అప్పటికే మేము టెంపుల్ కట్టించాం ఆల్రెడీ. 50 లక్షలకి ఏ టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్ మేము కట్టించాం ఆల్రెడీ. కట్టిన దానికి చూసి అక్కడున్న మా పార్టీ, మా కౌన్సిలర్స్, మా నాయకులందరితో పాటు అక్కడున్న మా ఎవరైతే దానికి చైర్మన్ అన్నారో ధనిమిరెడ్డి నాగు కూడా మరి పరిచయం చేసి మరి 10 లక్షల రూపాయలు ఆయన అనౌన్స్ చేశారు. అంటే మేము అడిగామంటే సరే ఇది ఉంది, దీంట్లో మీరు ఏది చేయాలనిపిస్తే అది చేయండి అని చెప్పిన తర్వాత ఎవరైతే మా చైర్మన్ ఉన్నారో చైర్మన్ గారేమో టైల్స్ అని రకరకాలు ఏం చెప్పారు. అక్కడ చెప్పిన దాని మీద ఏమన్నారంటే అయితే మా తాలూకా మేనేజర్ ఉన్నారు, మేనేజర్కి మేము చెప్తాం, మేము 10 లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు ఆ రోజు. ఆ రోజుతో ఏంటంటే నేను ఎంతవరకు అంటే గౌరవగా ఆయన్ని మరి అడగడం వరకు నా ఉంది తప్ప తర్వాత నుంచి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎవరైతే సీఎంఆర్ గారు మేనేజర్ గారు ఉన్నారో ఎవరైతే మా చైర్మన్ ఉన్నారో ధనిమిరెడ్డి నాగ్ గారి తరఫున జరిగింది. అయితే అది ఎలా జరిగిందంటే ఏదైనా వర్క్ చేసినప్పుడు పలానా వర్క్ చేసిందని చెప్పి వెళ్తే 1 లక్ష రూపాయలు ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఒకసారి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. అంటే ఈ విధంగా కూడా మన సీఎంఆర్ గారి దగ్గర నుంచి ఎంతెంత తీసుకున్నారనేది కూడా మా వాళ్ళ దగ్గర తీసుకున్నాం. మేము సుమారుగా 13/9/2023 1 లక్ష రూపాయలు ఇచ్చారు.